నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. పేదలందరూ ప్రైవేటు వైద్యశాల వైపు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 6.06 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గుండె సంబంధిత పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం జీజీహెచ్లో అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జీజీహెచ్ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రతికూలత పట్ల అంకిత భావంతో కలిగి మంచి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని సత్యకుమార్ యాదవ్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన వైద్య విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మాదిరిగానే జిల్లా సర్వజన వైద్యశాలలో కూడా సిబ్బంది, మౌలిక వసతుల కొరత ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ప్రజలకు నమ్మకం పెరిగి ఓపీల సంఖ్య పెరిగిందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయలేని కొన్ని శస్త్రచికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతున్నదని, ప్రజల్లో భావన కలిగేలా వైద్యులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. జీజీహెచ్లో క్యాథ్ ప్రారంభం చేసుకోవడానికి, అదేవిధంగా ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ ప్రారంభం చేసుకోవడానికి వచ్చిన సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది. చిత్రమైన అనేక విషయాల మీద మాట్లాడుకున్నాం. కానీ ఈ కొత్తగా క్యాథ్ ల్యాబ్ రావడం వల్ల కొత్తగా ఈ పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ కానీ యాంజియోప్లాస్టీ చేయడానికి, తర్వాత ఏఎస్డీస్ కూడా చేయడానికి అవకాశం ఉంది. దాని తద్వారా 1.5 నుంచి దాదాపు 2 లక్షలు విలువ చేసే సర్జరీని మన హాస్పిటల్లోనే చేసుకోవడానికి ఉంది. కర్నరీ యాంజియోప్లాస్టీ కూడా చేయొచ్చు. దాని కింద పేదలకు ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద సేవలు కూడా అందించడానికి అవకాశం ఉంది. సో ఇప్పటికే కార్డియాలజీ డిపార్ట్మెంట్ని నేను ప్రత్యేకంగా అభినందించాలి. డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారిని. ఎందుకంటే అసోసియేట్ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాల్సి వస్తే 1 మ్యాన్ ఆర్మీ లాగా ఒక ఆయన ఉన్నారు. ఆ ఒకతనే ఎందుకంటే నేను ఇవన్నీ చాలా మాట్లాడుతున్న క్రమంలో చాలా కొడతలు కూడా ఉన్నాయి. ఒకవైపు చాలా మంత్రి గారు చాలా చెప్పారు, ఇలా ఉండాలి అలా ఉండాలి. నేను కారణం ప్రతిదీ, ఎందుకంటే మనం చాలా పవిత్రమైన ఒక ప్రొఫెషన్లో మనం ఉన్నాం కాబట్టి ఆ ఒడిదుడుకుల ప్రతికూలతల మధ్య కూడా నిజంగా వృత్తి పట్ల అంత అంకిత భావం చూపిస్తున్నందుకు నేను ఖచ్చితంగా వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంకాలజీ డిపార్ట్మెంట్ కూడా డాక్టర్ కిషన్ బాబు అది కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే నేను అలా గమనించిన ప్రధానంగా ఒకటి కార్సినోమా థైరాయిడ్ గురించి చెప్పారు. ఆ పేషెంట్ని అడిగితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అహల్య పేషెంట్ పేరు. అక్కడికి వెళ్తే వాళ్ళు 8 లక్షలు ఖర్చు అవుతుంది, పైగా మాట వస్తుందో రాలేదో 1 సంవత్సరం తర్వాత చెప్పగలం అన్నారట. అటువంటి పేషెంట్ ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకంతో ఎవరో చెప్పారట, వాళ్ళ చోట వెళ్ళిందమ్మా అవకాశం ఉంది, మంచి డాక్టర్ ఉన్నారంటే అక్కడికి చేసుకుంటే వెంటనే మాట ఇచ్చేసింది. తర్వాత ఇంకోటి చేశారు, ట్యూమర్ ప్రోస్థెసిస్ కూడా చేశారు. ట్యూమర్ ప్రోస్థెసిస్ చేశారు. అతను నడుస్తున్నాడు. అంత పెద్ద సర్జరీని 12 లక్షలు విలువ చేసే సర్జరీని ఉచితంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్నారు. దానికి వారికి నేను ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వారికి సహకారం అందించిన జనరల్ సర్జరీ కానీ, లేదా ఆర్థోపెడిక్స్ కానీ, లేదా అనెస్థీషియా కానీ, లేదా రేడియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను అందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ప్రతికూలతల మధ్య కూడా మీరు పనిచేస్తున్నారు, మీ వృత్తికి న్యాయం చేస్తున్నారు. ప్రతికూలతను ఎందుకు అంటున్నానంటే, నాకు యాక్చువల్గా ఇవాళ ఎందుకో మా ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు గారు కానీ, లేదా మన సుబ్రహ్మణ్య గారు కానీ మామూలుగా పెద్దగా సమస్యలు చెప్పకుండా ఏమనుకున్నారో మరి, ఎందుకు మా మంత్రి గారు ఈ మధ్య అన్ని చోట్ల వెళ్ళి అక్కడ సమస్యలు చూసి డిప్రెషన్లోకి వెళ్తున్నారు, మరింత డిప్రెషన్లోకి ఎందుకు నెట్టేయాలనుకున్నారేమో మరి నాకు తెలియదు. కానీ లేదా మా ఏడీ వెంకటేశ్వర గారు ముందే వచ్చి బాబు ఈ సమస్యలు ఉన్నాయి, ప్రతి చోట ఆయన ఈ విషయాలే పదే ప్రస్తావిస్తున్నారని ఏమన్నా ముందే చెప్పారో తెలియదు. కానీ ప్రధాన సమస్యల గురించి ప్రస్తావించాలి. అయితే నోటు ఉంది, దాంట్లో నేను చూశాను. మొదట్లో అయితే ఇన్ని సమస్యలు అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్ని చోట్లకు వెళ్ళి ప్రతి చోట చూడడం మొదలు పెట్టిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, లేదా హెచ్ఆర్లో కానీ, లేదా ఇతరత్ర సపోర్టింగ్ స్టాఫ్లో కానీ ఉన్న షార్టేజ్ ఏంటనేది నాకు అర్థమైంది. నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నాను.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే మెరుగైన వైద్యం అందింది అనే భావన ప్రజల్లో ఏర్పడేలా వైద్యులు పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్స్ చాలా పేద కుటుంబాల నుండి వస్తుంటారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తే ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్న వారవుతారని అన్నారు. You can identify them simply and easily. ఒక్కొక్క పేషెంట్ స్టోరీ తీస్తే చాలా ప్యాథటిక్గా ఉంటుంది. వాళ్ళ స్టోరీ విన్న తర్వాత మ్యాక్సిమం సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన మనలో కలగడం అనేది సహజం. కలగకుండా మనం ఏమంటే మనం మానవత లేని పరిస్థితులు వస్తాయి. చాలామంది డాక్టర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునే శక్తి ఉంటుంది, కానీ సర్వీస్ చేయాలని ఇందులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ఇక్కడ చేసే దానిలో నిరుపేదలకు ఎక్కువ సేవ చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఇప్పుడు ఇందాక మినిస్టర్ గారు నేను చూసినప్పుడు సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే నేను ఇద్దరే చూస్తాను, ఇద్దరు పేర్లే చెప్తాను, మిగతా గురించి నేను మాట్లాడలేదు. లేబర్ కదా టాలెంట్స్ వాళ్ళు చేసిన దానిలో వోకల్ కార్డ్స్ అంటే కార్సినోమా థైరాయిడ్ చెప్పినట్టు ఎఫోనియా వచ్చింది, అయినప్పుడు కూడా సర్జికల్ కరెక్షన్ చేస్తాం. దే ఫీల్ హ్యాపీ. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఫేమర్ కార్సినోమా జెయింట్సల్ ట్యూమర్ అది కూడా వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ అడిగే మీరు ఎందుకు వచ్చారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కంటే చీరాల్లో ఒక డాక్టర్ రిఫర్ చేస్తారు చెప్పారు. పర్చూరు నుంచి ఒంగోలు ఎందుకు అంటే పర్చూరు నుంచి దేవుడికో గుంటూరు జనరల్ హాస్పిటల్. ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే దానికి ఇక్కడ డాక్టర్ బాగా చేస్తాను, ఇది వస్తే కాల్ తీసేను ఆపరేట్ చేస్తాను అంటే దట్ ఇస్ ద టాలెంట్స్. రెండోది కార్డియాక్ మనం ల్యాబ్ క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత లాస్ట్ దాదాపు 53-54 యాంజియోగ్రామ్స్ చేస్తారు. అందులో 30 మన బయటకు పంపించారా కాదు, చేసిన తర్వాత స్టెంట్ కోసం 5 మిగతా వాడు అంటే మైనర్గా ఉన్న వాటి ఏంటంటే మనం డిలీట్ చేసేసుకొని వాళ్ళు సర్వైవ్ ఇచ్చారు. దిస్ అచీవ్మెంట్. రెండోది ఇక్కడ నీడ్ అయిందంటే మనకి పబ్లిసిటీ మనం హోర్డింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా హాస్పిటల్లో ఇంత ఇదిగా ఉన్నాం. ఇది ఇందాక క్యాథ్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు చెప్పులు డాక్టర్ గారు చెప్పారు, అంటే ఆ ల్యాబ్ ఆయన కాపాడుకున్నాడు కంటే ఆయన చెప్పగలిగాడు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవల పట్ల ప్రజల్లో భరోసా కల్పించి వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, అందుకు అనుగుణంగా వైద్యులు పనిచేయాలని అన్నారు. రిమ్స్ అభివృద్ధికి శాసనసభ్యులుగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. మంచి వాతావరణంలో వైద్య సేవలు అందేలా పారిశుధ్య ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల, రిమ్స్ వైద్యశాల, నర్సింగ్ కళాశాలలోని వివిధ సమస్యలను ప్రిన్సిపాల్ ఏడుకొండలు, సూపరింటెండెంట్ డాక్టర్ జమున మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రి తిలకించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జనసేన ప్రతినిధి రియాజ్ పాల్గొన్నారు. ఒకసారి మనం గమనించుకుంటే 2014-19లో అంటే అప్పుడు ఎవరున్నారో నాకు ఐడియా లేదు. ఆ టైంలో మాకు ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు ఉండేది రిమ్స్ పరిస్థితి. దాన్ని మేము తీసుకున్న తర్వాత మేము అక్కడికి ఎమ్మెల్యే వచ్చేసి ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేశాం. ఆ రోజు చాలా మార్పులు తీసుకొచ్చాం రిమ్స్కి. ఆ రోజు 0 లెవెల్ నుంచి దగ్గర మనకు ఓపీలు 2000 మందికి వచ్చేటట్టు ఓపీలు తీసుకొచ్చాం. పేషెంట్స్ ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బాగుందిరా అనే ఫీలింగ్ క్రియేట్ చేసాం. దాంతో మేము ఉండేటప్పుడు అప్పుడు కూర్చోడానికి కూడా పేషెంట్స్ వచ్చి కూర్చోడానికి కూడా కూర్చోలేవారు. అప్పుడు డోనర్స్ని పెట్టి ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళందరూ కూడా రమ్మని చెప్పేసి డోనర్స్ని లయన్స్ క్లబ్ ఇక్కడ వాళ్ళందరూ కూడా రమ్మని చెప్పి దానికి చైర్స్ వేయించేసి ప్లాంటేషన్ వేయించి దానికి ఒక వాతావరణం, ఒక ప్రైవేట్ హాస్పిటల్ వాతావరణాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా అప్పుడుండే ఈ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే మేము అవన్నీ కూడా తిరిగి దాన్ని అన్నీ కూడా అప్పుడుండే మన కలెక్టర్ గారు కానీ మేము కానీ అందరం కూడా చేసి దానికి కొన్ని రూపురేఖలు తీసుకొచ్చిన తర్వాత కొన్ని బాగా ఆ రోజు సిచ్యువేషన్లో బాగా చేశారు. ఆ తర్వాత వచ్చే లోపల మనకి గుండె ఆపరేషన్ కూడా ఆ రోజు హార్ట్ ఆపరేషన్ కూడా మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లలకి చేయడం కూడా ఆ రోజులో జరిగింది. తర్వాత నీ ఆపరేషన్ చేయించాం. అంతకుముందు ఇవన్నీ లేవు.
ఆ తర్వాత వచ్చే లోపలికి మెడికల్ ఆపరేషన్ థియేటర్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం కానీ ప్లేట్లెట్ మిషన్ కూడా అప్పుడు హెల్త్ మినిస్టర్ మన శ్రీనివాస్ గారు ఉన్నారు, కామినేని శ్రీనివాస్. ప్లేట్లెట్ మిషన్ కూడా అప్పటికప్పుడు పెట్టించాము. ఆడిటోరియం అప్పుడు మన టైంలోనే దాన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా చేసింది. తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. బల్లికొరవ మండలం పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ప్రజావేదికలో అధికారులతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం రైతులకు వ్యవసాయ పరికరాలు మంత్రి రవికుమార్ పంపిణీ చేశారు. ఆదరణ పథకం కింద టీడీపీ పనిముట్లను రాయితీతో అందించామని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆదరణ పథకాన్ని రద్దు చేశారని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ ప్రఖర్ జైన్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ రవినాయక్, ఎంపీడీఓ కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులకు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సబ్సిడీ మామూలు కొనాలంటే 50% సింగరాయకొండలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీలతో కలిసి ప్రారంభించారు. మంత్రివర్గ స్వామి గారి నాయకత్వం, మంత్రివర్గ సత్యకుమార్ లాలి వెంకటేశ్వర సత్య గారి నాయకత్వం, లాలి వెంకటేశ్వర సత్య గారి నాయకత్వం, లాలి స్వామి గారి నాయకత్వం. కొండపి నియోజకవర్గంలో 30 సంవత్సరాల అనుబంధం ఉందని, ఈ నియోజకవర్గానికి అనేకసార్లు రావడం జరిగిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. సామాజిక చైతన్యానికి, సమానత్వానికి మహాత్మా జ్యోతిబా పూలే ప్రతీక అని అన్నారు. అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి, వారి జీవితాల్లో చైతన్యం నింపడానికి వారు జీవితాంతం కృషి చేయడంతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని మంత్రి అన్నారు. వీరి జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమసమాజ స్థాపనకు పాటుపడాలని అన్నారు. నాటి సమాజంలోని సాంఘిక దురాచారాలపై పోరాటం చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు. మహిళా విద్య కోసం పూలే దంపతులు ఎన్నలేని కృషి చేశారని అన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ మాట్లాడుతూ, ఆనాడు సమసమాజ స్థాపనకు సత్య శోధక సమాజాన్ని ఏర్పాటు చేసి తన తుది శ్వాస ఉన్నంత వరకు సంఘ సంస్కరణలకే తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిని తలుచుకుంటూ ఆయన ఆశయాలను, ఆదర్శాలను గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల్సి ఉందని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బీసీ మంత్రిగా వచ్చే అవకాశం కలిగింది. అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా నేను డోలా బాలవీరంజనేయ స్వామి గారు చాలా పెద్ద పేరు, మాలాగే సత్యాన్ని చిన్న పేరు పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మొన్న సాయంత్రం నా నియోజకవర్గంలో ఉన్న ధర్మంలో చాలా దూరం చెప్పారు, ఇట్లా ఉంది కదా, నువ్వు ఒంగోలుకి వస్తున్నారు కదా అని. దేనికండి అన్న అంటే విగ్రహావిష్కరణ అని. నాకు సాయంత్రం బాగా లేట్ అయిపోతుంది, రాత్రికి వెళ్ళాలి అన్న. లేదు రావాల్సిందే అన్నారు. మరి తప్పుతుందా? డోలా గారి స్వామి గారి ఆదేశాలంటే తప్పదు. ఓకే వస్తాను అన్నా. ఇవాళ రాకపోయి ఉంటే మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం, ఇంతమంది ఆత్మ బంధువుల్ని కలిసే అవకాశం ఖచ్చితంగా కోల్పోయేవాడిని. మిత్రులారా, మహాత్మా జ్యోతిబా పూలే గురించి చాలా విస్తారంగా ఒకసారి బాలాజీ గారు, అదేవిధంగా స్వామి గారు మంత్రివర్యులు కూడా చెప్పారు. వారి గురించి
అంత విస్తారంగా చెప్పిన తర్వాత నేను మళ్ళీ జోడించాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాట మాత్రం చెప్పగలను, సామాజిక చైతన్యానికి, సమానత్వానికి వారు ఒక ప్రతీక. వారి జీవితాంతం ఈ అణగారిన వర్గాలకి, బలహీన వర్గాల జీవితాల్లో చైతన్యం నింపడం కోసం ప్రయత్నం చేశారు. వారి సమాజంలో చైతన్యం నింపడానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం, సత్యశోధన సంస్థను నిర్మించడం, దాని ద్వారా మూఢనమ్మకాల మీద ప్రజల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేయడం, లేదా దీనబంధు అనే పత్రికని స్థాపించి దాని ద్వారా తన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సామాజికంగా ఉన్నటువంటి దురాచారాలను రూపమాపే విధంగా వారు కృషి చేయటం, వారి సతీమణికి కూడా విద్యను అభ్యసించి మహిళలు కూడా టీచర్లుగా సమర్థవంతంగా నిరూపించుకోవడం అని చెప్పేసి వారు ఆ విధంగా కూడా వారిని ప్రోత్సహించడం కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఉంది. ఈరోజు వారి ఆశయాలతోటి మన ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు బీసీ వర్గానికి చెంది 3వసారి ప్రధానిగా ఉన్నారు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పూలే గారి ఆశయాలని ప్రభావితం చేశాయని చెప్పినటువంటి సందర్భాలు. ఇంకొక విషయం తీసుకుంటే ఈ నెలలో సామాజిక విప్లవానికి, సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి వ్యక్తులు జన్మించినటువంటి మాసం ఏప్రిల్ మాసం. పూలే గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, జగజ్జీవన్ రావు గారు కావచ్చు, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెలలోనే పుట్టడం అనేది కాకతాళయమో యాదృచ్ఛో, కానీ వీరందరూ కూడా సామాజిక న్యాయానికి, సామాజికంగా సమాజంలో వీళ్ళ యొక్క ఎవరైతే తక్కువగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తులు. ఈ ప్రాంతంలో ఇంత గొప్ప విగ్రహం ఏర్పాటు చేయడం శుభ చూసినాం. అదేవిధంగా ఎదురుగా మనకి మరో మౌన్నత వ్యక్తి, ఈ దేశంలోని రాజకీయాలని కానీ, రాజకీయ ప్రాతినిధ్యం కానీ, బడుగు బలహీన వర్గాల ఆశలకు అనుగుణంగా వారికి రాజకీయ ప్రాధాన్యత క్రమంలో కానీ, సహజంగా బలహీన వర్గాల మండలం అయినప్పటికీ ఓ పేద కుటుంబంలో, ఓ పూలమ్మే కుటుంబంలో పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా శూద్రులకు విద్య లేదు. శూద్రులు అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కాని కులాలన్నీ శూద్రులే. వీళ్ళెవరికి విద్య లేదు. ఒకటి శూద్ర కులాలకు విద్య, అదేవిధంగా మహిళలు అంటే వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణుల కులాల్లో ఉండేటువంటి మహిళలు కూడా విద్య లేదు. వీళ్ళందరికీ విద్య అందించడానికి కృషి చేసి ఆ రోజుల్లోనే పాఠశాల స్థాపించి ఆఖరికి ఒక నిరక్షరాస్యులు తన భార్యని అక్షరాస్యులుగా చేయించి ఆమె ద్వారా ఆమెను ఒక టీచర్గా చేసి స్కూల్స్ పెట్టి విద్యను మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహ ఆవిష్కరణకి అధ్యక్షం వహించినటువంటి పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహ ఆవిష్కరణకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ మంత్రివర్యులు కూడా అప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే డాక్టర్గా పనిచేశారు. ఆ కష్టాలన్నీ ఆయనకి తెలుసు. ఈరోజు మనకు ఒక గొప్ప అవకాశం. ఈరోజు కేంద్రంలో సత్యకుమార్ యాదవ్ గారికి ఉన్న పరిచయాలు చాలా ఎక్కువ పరిచయాలు. ఏ పనైనా చేసుకొని రాగల సత్తా ఉన్న అతనికి, ఒక మంచి మనిషికి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రావడం చాలా అదృష్టం. మిమ్మల్ని కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున ఒక 100 బెడ్ హాస్పిటల్ మాత్రం మాకు పైలట్ ప్రాజెక్ట్ కన్నా మా దాంట్లో స్టార్ట్ చేయమని కోరుకుంటా ఉన్నా. అభివృద్ధి పేరుతో వేలాది రైతుల భూముల్ని లాక్కుని బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఇందులో భాగంగా 1,00,000 ఎకరాలు పరిశ్రమల పేరుతో తీసుకుని రియల్ ఎస్టేట్ చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. పరిశ్రమల కోసమని భూములు తీసుకొని వాటిలో ఒక్క పరిశ్రమలు పెట్టలేదని, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 1,00,000 ఎకరాలు ఏపీఐసిసి తీసుకుని ఏం చేస్తుందని శ్రీనివాసరావు అన్నారు. వీటన్నిటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. ప్రకాశం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, ఇంతవరకు ₹1 విడుదల చేయలేదని అన్నారు. బయోగ్యాస్ పేరుతో భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలపై 25% జీఎస్టీ విధించడం వల్ల సగానికి పైగా పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి కరువైపోయిందని పేర్కొన్నారు. పొగాకు పరిశ్రమ కూడా మూలన పడిపోతుందని, దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, 150 ఎకరాలున్న డైరీని మూలపడేశారని అన్నారు. P4 ఒట్టి బోగస్ కార్యక్రమని అన్నారు. జన్మభూమి పేరుతో గ్రామీణ ప్రాంతాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. CSR నిధులు ఎంత మేర ఖర్చు చేసి అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు. జమిలీ ఎన్నికలకు తాము వ్యతిరేకమని, దీనివల్ల ప్రాంతీయ పార్టీలు లేకుండా పోతాయని అన్నారు.
బూతుల సంస్కృతికి అందరూ అడ్డుకట్ట వేయాలని కోరారు. మదురైలో జాతీయ మహాసభలు పార్టీకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయని తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, పోనాటి ఆంజనేయులు, జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో మొత్తం గత 25 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి వ్యూహాలు, విజన్ 2020లు, విజన్ 47లు, రకరకాల పేర్లతోటి 1,48,000 ఎకరాలు ప్రభుత్వం ఏపీఐఎస్ ద్వారా సేకరిస్తే ఎస్సీజెడ్లకు కానీ, గ్రోత్ సెంటర్లకు కానీ, కారిడార్లకు కానీ ఏదో పేరుతోటి కేటాయిస్తే 1,00,000 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయించారు. 44,000 ఎకరాలు ఇప్పటికి కూడా ఖాళీగా ఉంది ఈ 25 ఏళ్లలో. ఈ కేటాయించిన 1,00,000 ఎకరాల్లో 20% పొలంలో కూడా, అంటే భూమిలో కూడా పరిశ్రమలు పెట్టలేదు. అత్యధిక భాగం చేతులు మారుతున్నాయి, బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారు, దాన్ని ఎగ్గొట్టేస్తున్నారు, రుణాలు ఎగ్గొట్టేస్తున్నారు. చివరికి ఆ సేకరించిన భూములు వ్యవసాయం లేదు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, మొత్తం రియల్ ఎస్టేట్ కింద మార్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నడుస్తున్నటువంటి చరిత్ర అభివృద్ధి పేరుతో భూములు తీసుకొని రియల్ ఎస్టేట్గా మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది. రెండవది, ఇది కార్పొరేట్ కంపెనీలు కేటాయిస్తున్నారు. ఈ కార్పొరేట్ కంపెనీలు అన్నింటిలో కూడా మన బడా రాజకీయ నాయకుల యొక్క వాటాలు, బెనామీలుగాను వాటాలు ఉన్నాయి. వాళ్ళు లాభపడుతున్నారు, వాళ్ళ కోసమే భూములు ఈ రకంగా కేటాయిస్తూ ఉన్నారు. విదేశీ పెట్టుబడులు అన్నవి ఎన్ని వచ్చినాయి ఈ 25 ఏళ్ళలో, విదేశీ పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, తిరుగుతూ ఉన్నారు, దేశాలు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మొత్తం కేటాయించిన భూములు ఎంత, అందులో పెట్టిన పరిశ్రమలు ఎన్ని, ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చిన చోట స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు బయట వాళ్ళు కాకుండా, ఈ వివరాలన్నిటితోటి రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడే ఈ ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాలో వాన్పిక్ అడ్రస్ లేకుండా పోయింది, లేపాక్షి అడ్రస్ లేదు, కాకినాడ ఎస్సీజెడ్ అడ్రస్ లేదు. ఇప్పుడు నక్కపల్లి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అని చెప్పి 5,000 ఎకరాలు తీసుకొని అందులో ఇప్పుడు 2,000 ఎకరాలు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి, మిగతా 3,000 మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి ఇస్తూ ఉంటున్నారు. అంటే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి చౌకగా భూములకి సేకరించడం ఏమిటి, ఖాళీగా పెట్టడం ఏమిటి, ఏ ఫ్యాక్టరీ రాకపోవటం ఏమిటి, ఇప్పుడు మళ్ళీ మెట్టలకు ఇస్తూ ఉండటం ఏమిటి? అందుకని దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. దానికి మొత్తం వాస్తవాలతో సహా శ్వేతపత్రం ప్రకటించాలి. భవిష్యత్తులో ల్యాండ్ అలాట్మెంట్స్ ఏటికైనా సరే ఒక న్యాయ విచారణ కమిటీని పెట్టి ఆ కమిటీ స్క్రూటినీ తర్వాతే భూమి కేటాయించాలి తప్ప ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా ఈ కార్పొరేట్ కంపెనీలకి, రాజకీయ నాయకులు బెనామీలుగా ఉండే కంపెనీలు కేటాయించడానికి లేదు. ఇట్లా కేటాయిస్తే అటు వ్యవసాయం దెబ్బతింటుంది, ఇటు పరిశ్రమల అభివృద్ధిగా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. విజన్ల తర్వాత సంగతి రాష్ట్రం అభివృద్ధి అయ్యేటువంటిది కూడా మనకి కనిపించదు. ఇప్పుడు ఈ జిల్లాలో తీసుకుంటే ఈ జిల్లా మరీ అధ్వానంగా ఉంది. ప్రకాశం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాని ఉద్ధరిస్తామని చెబుతూనే ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి మన బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పి వెనుకబడిన ప్రాంతం కింద గుర్తిస్తున్నామని చెప్పని ఏమి ఉద్ధరించారు? ఈ జిల్లాను ఉద్ధరించింది ఏమిటి? ఇప్పుడు విజన్ 47 పేరుతో అన్ని జిల్లాలకి విజన్ డాక్యుమెంట్లు, స్వర్ణాంధ్ర, ప్రకాశం విజన్, స్వర్ణాంధ్ర, నెల్లూరు విజన్, ఇట్లా విజన్లు తయారవుతా ఉన్నాయి. ఈ జిల్లా పరిస్థితి చూసుకుంటే ఇక్కడ మనకి నిమ్స్ పేరుతోటి పామూరు దగ్గర 2,000 ఎకరాలు సేకరించారు. మొత్తం 7,000 ఎకరాలు అని చెప్పి 2,000 ఎకరాలు సేకరించి ఇప్పుడు సేకరించి 14 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఒక్క పరిశ్రమ పెట్టలే, ఒక ఉపాధి లేదు. ఒక్క పరిశ్రమ లేదు, ఒక ఉపాధి లేదు. 2,000 ఎకరాలు సేకరించారు. ఏం అభివృద్ధి ఏమిటి? చెప్పిన మాటకి చేసిన పనికి ఏమైనా సంబంధం ఉందని అడుగుతున్నాం మేము. అలాగే బయోగ్యాస్ ప్లాంట్కి ఇప్పుడు తీసుకుంటున్నారు. రిలయన్స్ టాప్ కంపెనీ దేశంలోనే. ఇప్పుడు 400 ఎకరాలు బీసీపల్లిలో మొదటి దశలో తీసుకున్నారు. 6,000 ఉద్యోగాలు వస్తాయని లోకేష్ వచ్చి ప్రారంభించి ప్రకటించిపోయాడు. యాక్చువల్గా ఎన్ని వస్తాయి ఉద్యోగాలు? ఆడ బయోగ్యాస్ ప్లాంట్ పెడితే 70 స్కిల్డ్, 100 అన్స్కిల్డ్ ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. రైతులకి 31,000 లీజ్ ఇస్తారట, దీర్ఘకాలం లీజు. ఇక ఆ భూములు రైతుల చేతులు జారిపోయినట్టే. దాని మీద వచ్చే లాభం ఎంత? రైతులకు ఇచ్చే లీజ్ ఎంత? లాభాన్ని బట్టి లీజ్ ఇస్తారా? వచ్చే ఆదాయాన్ని బట్టి లీజ్ ఇస్తారా? లేకపోతే ఖాళీగా ఉంది కాబట్టి మీకు ఇచ్చిందే ఒక గొప్ప, ఇచ్చింది తీసుకొని సంతృప్తిపడండి అని చెప్పి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రిమ్స్ ఆవరణలో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వైద్య కళాశాల ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జమున, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్,
కమల్సా, జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హలో హలో ప్రోగ్రామ్ ఎప్పుడే కనపడుతుంది హలో హలో ప్రోగ్రామ్ ఎప్పుడే కనపడుతుంది రామతీర్థం తిరునాళ్లకు సన్నాహకంగా చీమకుర్తిలో అంగరంగ వైభవంగా తిరునాళ్ల మహోత్సవం నిర్వహించారు. పట్టణంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు 4 విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. ప్రజలు తిలకించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తిరునాళ్ల సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పొదిలి నేతివారిపాలెంలో 2 రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై చిన్న బస్టాండ్ సెంటర్లో దళితులు రాస్తారోకో చేశారు. విద్యుత్ ఇవ్వండి అని అడిగిన మహిళలతో మీరు వైసీపీ కదా అని లైన్మెన్ శివరామకృష్ణ అన్నందుకు మహిళలు కాలనీ వాసులు రాస్తారోకో చేశారు. దాదాపు గంటకు పైగా వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. కరెంటు పునరుద్ధరించాలని నేలపాలనకి వెంటనే సస్పెండ్ చేయాలి లైన్ మ్యాన్ వెంటనే సస్పెండ్ చేయాలి లైన్ మ్యాన్ వెంటనే నశించాలి విద్యుత్ అధికారుల నిరంకుశ వైఖరి. వంటింటికే పరిమితమై చాలీని ఆదాయాలతో కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు ఈ తరం మహిళలు ఇష్టపడటం లేదు. ఆర్థికంగా కష్టాలు చుట్టుముట్టిన పరిస్థితులను తలుచుకుంటూ కూర్చోవడం లేదు. ఇబ్బందులు ఎదురైనా వెనుకంజ వేయటం లేదు. అప్పులు ఇతరులు వెక్కిరించినా ధైర్యం కోల్పోవడం లేదు. తమ స్థితిగతులను మార్చుకునేందుకు దారులు వెతుకుతున్నారు. జీవన స్థితిని మెరుగుపరుచుకొని గట్టెక్కేందుకు శ్రమిస్తున్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న ఊతాన్ని అందిపుచ్చుకొని స్వయం ఉపాధి బాట పడుతున్నారు. స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్న మహిళలపై ప్రత్యేక కథనం. తమ కుటుంబాలకే కాకుండా మరికొందరికి బతుకు తెరువు చూపుతున్నారు కొందరు మహిళలు. అలాంటి విజయాలు అందుకున్న 100 మంది మెప్మా రాష్ట్ర స్థాయిలో ప్రేరణ సఖీ PS100గా గుర్తించింది. ఇటీవల మార్కాపురంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందించింది. ఆన్లైన్ వేదికగా 5.13 కోట్ల విలువైన ఉత్పత్తులు విక్రయించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ధ్రువపత్రాన్ని అందించి అభినందించారు. ఈ ఘనత దక్కించుకున్న వారిలో ఒంగోలుకు చెందిన అతివలు ఉండడం విశేషం.
గతంలో చేసిన వ్యాపారాలతో నష్టపోయి కష్టాలు చుట్టుముట్టాయి. వాటి నుండి బయటపడేందుకు ఉన్న బంగారాన్ని అమ్మి అప్పులు తీర్చారు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితిలో ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని తలంచింది. మారుతున్న కాలానుగుణంగా ఆహార ఉత్పత్తుల అమ్మకాలకు డిమాండ్ పెరుగుతుందని ఆలోచించింది. దీనిని అందిపుచ్చుకోవాలనుకున్న ఒంగోలుకు చెందిన సుద్దపల్లి శిరీష ఆ వైపులుగా అడుగులు వేసింది. ఒంగోలు నగరంలో పొదుపు సంఘంలో సభ్యురాలుగా చేరి మెప్మా ద్వారా రుణం పొంది పచ్చళ్ల తయారీతో పాటు కారం పొడులు, మాంసాహార పచ్చళ్లు పెట్టి వ్యాపారం ఒక్కొక్కటిగా పెంచుకుంటూ ముందుకు సాగారు. వీటితో పాటు గృహాలలో వినియోగించే తినుబండారాలను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆన్లైన్ ద్వారా వ్యాపారాన్ని ఉధృతం చేశారు. వీరు తయారీ చేసే వస్తువులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మంచి గుర్తింపు సాధించారు. వీటితో పాటు సాధారణంగా ఏవైనా వేడుకలు, అభినందన లాంటి పుష్పగుచ్చాలు, ఫ్రూట్స్ అందజేస్తుంటారు. అయితే వీరు తయారు చేసే వివిధ రకాల తినుబండారాలతో గిఫ్ట్ ప్యాకులు తయారు చేసి అమ్మకాలు ప్రారంభించారు. వీటి ద్వారా మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. గతంలో చేసిన వ్యాపార నిర్వాహకంతో మా కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. బంగారం అమ్మి అప్పు చేసి ఖాతాదారులకు 13 లక్షలు చెల్లించాం. మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసినా సరే నడపలేదు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఏదేని చిన్న వ్యాపారం చేస్తే ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు అని ఆలోచించారు. డ్వాక్రా సంఘంలో చేరి రుణం తీసుకుని కారం పొడుల తయారీ, విక్రయం ప్రారంభించారు. కరోనా సమయంలో ఇంటి నుండి శాకాహార, మాంసాహార పచ్చళ్ల విక్రయం చేపట్టారు. ఇటీవల 2 లక్షల ముద్రా లోన్ తీసుకుని కొప్పోల్ రోడ్లో సిరి హోమ్ ఫుడ్స్ నెలకొల్పి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఫ్లిప్కార్ట్, అమెజాన్, వావ్జెనీ వంటి ఈ కామర్స్ యాప్లలో ఆర్డర్లు తీసుకుని అందిస్తున్నాం. ప్రేరణ సఖీగా నిలిచి సీఎం నుండి సన్మానం అందుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను 2015లో డ్వాక్రా గ్రూప్లో చేరాను మొదటిసారిగా. అప్పుడు 50,000 లోన్ తీసుకొని ఇంట్లోనే కారాలు, పచ్చళ్ళు తయారు చేయడం అలా మొదలుపెట్టాను. బయటికి రాలేదు, కానీ మామూలుగా ఇంట్లో తయారు చేయడం, చిన్నపిల్లలు కావడంతో నాకు అంత కుదరలేదు. 2019 టైంలో కోవిడ్ వచ్చింది కదా సార్, అప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ టైంలో కొంచెం పని చేసుకోవాలి, ఇదే పని కారాలు, పచ్చళ్ళు తయారు చేయడం ఎలాగో వచ్చు కదా, దీన్నే బిజినెస్గా మార్చుకోవాలని చెప్పి నేను మళ్ళీ కోవిడ్ తర్వాత అంటే లాస్ట్ సంవత్సరంన్నర అవుతుందన్నమాట. ఆ టైంలో మళ్ళీ మెప్మా వాళ్ళ సహకారంతో నేను లోన్ తీసుకొని మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాను. 5 మందితో స్టార్ట్ చేశాను. శ్రీశ్రీ హోమ్ ఫుడ్స్ అనే పేరు పెట్టి యూనిట్ని స్టార్ట్ చేశాను. చికెన్ పచ్చళ్ళు, నాన్ వెజ్లో అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్. తర్వాత వచ్చేసి చిల్లీ పౌడర్స్, స్నాక్స్, సున్నుండలు, అవిసె గింజల లడ్లు, మోతీచూర్ లడ్డు, ఏవైనా సరే ఫంక్షన్స్కి ఆర్డర్ ఇచ్చి ఇలా చేయాలి, ఈ టేస్ట్తో చేయాలి అంటే అలాగే రెడీ చేసి ఇచ్చేలాగా తయారు చేసి ఇస్తున్నాము. మెప్మా వాళ్ళు వావ్జీన్ యాప్లో మాది పెట్టారు చిల్లీ పౌడర్స్. అవి కూడా 2500 ప్లేస్ అయ్యాయి అనమాట. అందుకు చాలా హ్యాపీగా ఉంది. 5 మెంబర్స్కి ఉపాధి కల్పిస్తున్నాను సార్. ఇంకొక 2 కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉందన్నప్పుడు వస్తారు. ప్రస్తుతానికైతే 5గురితో పని చేయించుకుంటున్నాను నేను. చాలా హ్యాపీగా ఉందండి. ప్రేరణ సఖి కింద ఈ ఏపీ మొత్తంలో 100 మందిని సెలెక్ట్ చేశారు బిజినెస్ చేసే వాళ్ళని. వాళ్ళలో నేను ఉండడం, ఇక్కడ ఒంగోలు నుంచి రావడం, ఆ రోజు సీఎం సార్ చేతుల మీదుగా నేను అందుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సీఎం సార్కి, మెప్మా వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ముందు అసలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా నా పిల్లలే అనని. పిల్లలకి ఫీజులు కూడా కట్టలేని స్టేజ్కి వెళ్ళిపోయాము ఒక టైంలో. కోవిడ్ తర్వాత హెల్త్ ఇష్యూస్ కానీ ఏవైనా సరే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాము. పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, వాళ్ళని కొంచెం డబ్బులు ఉంటేనే కదా ఈ రోజుల్లో కొంచెం పిల్లలనైనా జనాలైనా బాగా చూస్తారనే ఉద్దేశంతో పిల్లల కోసమే సగం స్టార్ట్ చేశాను నేను. పిల్లల్ని మా పెద్దబాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి, చిన్నబాబు 10th వచ్చాడు. పిల్లలిద్దరిని ఇన్కమ్ మీద చదివించుకోగలుగుతున్నాను నేను. చాలామంది బయట బుకేస్ ఇస్తూ ఉంటారు ఫంక్షన్స్కి కానీ పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు. బుకేస్ ఏంటంటే పువ్వులు కాసేపు చూస్తారు, పక్కన పడేస్తారు, వేటికి యూజ్ అవ్వవు, ఎక్కువ అమౌంట్లు పెట్టి కొంటుంటారు.
అదే ఇలా బుకేస్ రెడీ చేసి ఇస్తున్నాము. న్యూ ఇయర్స్కి అయినా ఎవరినైనా కలిసినప్పుడు కానీ ఇందులో మన ఐటమ్స్ మల్టీగ్రెయిన్ చక్కెరాలు, స్వీట్ కానీ హాట్ కానీ ఏదైనా నీట్గా చేసి ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నాం అనమాట. వాళ్ళు తిని టేస్ట్ చేయడానికి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉంటుంది కదా అని ఇలా రెడీ చేసి ఇస్తున్నాం. ఏ ఫంక్షన్స్కైనా రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వాలన్నా సరే ఇలా రెడీ చేసి ఇస్తున్నాం. నా పేరు చిన్నమ్మాయి. నేను ఇక్కడ 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మేము వర్కర్స్ వచ్చేసి 7 మెంబర్స్ ఉన్నాము. ఇక్కడ వర్క్ చేయటం వల్ల నేను మా అమ్మ మా నాన్నకి సహాయంగా ఉన్నాను. ఇంట్లో ఏమైనా అవసరమైనా కానీ తెచ్చివ్వగలుగుతున్నాను. ఇక్కడ వర్క్ చేయడం వల్ల నాకు చాలా బెనిఫిట్ ఉంది ఇక్కడ ఉండటం వల్ల. నాకు కుటుంబ యజమాని సంపాదించే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబ పోషణ సరిపోవడం వల్ల పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. 3 పిల్లల చదువులు పెరిగిపోయి కుటుంబం ఖర్చులను అధిగమించేందుకు ఏదో విధంగా భర్త సంపాదనకు తోడుగా తాను ఏదైనా చిరు వ్యాపారం చేయాలని తలచింది. మెప్మాలో సభ్యురాలుగా ఉన్న సంగు కోటేశ్వరి కొద్దిపాటి ఆర్థిక సాయంతో చిరు వ్యాపారం చేపట్టింది. తర్వాత 2 లక్షల రుణం తీసుకుని నగరంలోని బలరాం కాలనీలో ఒక పెద్ద గోడౌన్ అద్దెకు తీసుకుని దానిలో మిషనరీ ఏర్పాటు చేసి వక్కపొడి, జంబో ప్యాకెట్స్, దాల్ ప్యాకెట్స్, యాహూ మౌత్ వాష్ ఇలా అనేక రకాల ప్యాకెట్లు తయారు చేసి అమ్మకాలు ప్రారంభించారు. ఆదాయం లక్ష్యంగా పెట్టుకుని తయారు చేసిన వస్తువుల విక్రయాలను జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరింపజేశారు. వచ్చే ఆదాయంతో తన కుమార్తెను MBBS చదివిస్తున్నారు. భార్య చేస్తున్న వ్యాపారానికి భర్త తోడుగా నిలిచి ప్రోత్సహిస్తున్నారు. మాకు 3 ఆడపిల్లలు. నా భర్త గ్రామీణ వైద్యుడు. అతని ఒక్కడి సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. డ్వాక్రా సంఘంలో చేరి మెప్మా నుండి 2 లక్షల రుణం తీసుకుని మొదట వక్కపొడి తయారీ యూనిట్ ప్రారంభించాం. తర్వాత మరో 2 లక్షల ముద్ర రుణం తీసుకుని కుటీర పరిశ్రమను విస్తరింపజేశాం. కురుకురే, మరమరాలు, మరో 8 రకాల పదార్థాలను తయారీ, ప్యాకింగ్ ద్వారా ఏడాదికి 20 లక్షలకు పైగానే వ్యాపారం చేస్తున్నాం. నా కుమార్తెను వైద్య విద్య చదివిస్తున్నాం. మేం బతుకుతూ మరో 12 మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేను 2004లో ప్రియదర్శిని గ్రూప్లో సభ్యురాలుగా చేరాను. 2005లో మెప్మా ఆఫీస్ తరఫున నాకు 2 లక్షల రూపాయల రుణం ఇచ్చారు. మేము 2000లోనే చిన్న బుడకల సీసాల వ్యాపారం పెట్టుకున్నాను. మెప్మాలో డ్వాక్రాలో సంఘంలో చేరిన తర్వాత కొద్దిగా పెంచుకుంటూ పోతున్నాము. మాకు 3 ఆడపిల్లలు, ఒక చిన్న పాపని డాక్టర్ చదివిస్తున్నాము. మాకు ఇంకా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. ఇంకా కొద్దిగా ఆర్థికంగా మాకు సహాయం చేస్తే ఇంకొద్దిగా 10 మందికి ఉపాధి కల్పించాలని కోరుతున్నాను. గూడూరు, నెల్లూరు, కావలి, మార్కాపురము, అద్దింకి, చీరాల, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, ఇటు ప్రకాశం డిస్టిక్, నెల్లూరు డిస్టిక్, రాయలసీమ డిస్టిక్ చేస్తుంటాం. మా వారి సహకారంతో ప్రోత్సాహం ఉంది. మా ఆఫీస్ వారికి చాలా ధన్యవాదములు. మాకు బాగా సహకరిస్తున్నారు మా ఆఫీస్ వాళ్ళు. ఇంకా బాగా సహకరించాలని కోరుకుంటున్నాను. మాకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు సహకరించాలని కోరుతున్నాను మా ఆఫీస్ తరఫు నుంచి. మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను వర్క్. బాగా బిజినెస్ అవుతుంది, బాగానే ఉంది సార్. రసన పొడి, ఒక్కపొడి, కుంకుమ, కళ్యాప్ రంగు, కురుకురే ప్యాకెట్లు, బొరుగులు. మేము 8 మంది ఉంటాం సార్. వర్కర్స్ సెలవులలో ఉండాలి. ఆడవాళ్ళు 8 మంది ఉంటారు. భారతదేశం గర్వించదగిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఒంగోలు 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని జై భీమ్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతపేటలోని మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో ఆర్గనైజర్ చిక్కాల కిరణ్ కుమార్ ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను డాక్టర్ చేపల వంశీకృష్ణతో కలిసి శ్రీనివాసరావు ప్రారంభించారు. అందరూ క్లాస్ కొట్టాలి. వాలీబాల్ చేపల కృష్ణ సార్ గారు, అలాగే Okay.
సమసమాజ స్థాపన కోసం జ్యోతిబా పూలే అనేక సంస్కరణలు తీసుకువచ్చారని వంశీకృష్ణ అన్నారు. అంబేద్కర్ సైతం జ్యోతిబా పూలే తన గురువు అని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. చిక్కాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ జ్యోతిబా పూలే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 3 రోజుల పాటు క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, బాక్సింగ్, ఆర్చరీ వంటి క్రీడలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 13వ తేదీ సాయంత్రం క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏపీటీసీఏ జిల్లా అధ్యక్షుడు గేరా అజయ్ కుమార్, అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్ శివకోటిరెడ్డి, నిర్వాహకులు గురుభరత్, చెవల సురేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. పరిచయం చేయడం కోసం మన ఒంగోలులోని డిఆర్ఎం హై స్కూల్లో ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పార్టిసిపేషన్ చేయించినందుకు జేబీఎం ఆర్గనైజేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం కనుక తెలుసుకుంటే మన డాక్టర్ గారు చెప్పినట్టు భారతదేశంలో భారతీయులందరూ కూడాను గర్వించదగినటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినమే. అంబేద్కర్ గారు కూడాను తను ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో నాకు గురువు ఆదర్శమూర్తి అయినటువంటి జ్యోతిబా పూలే గారు కనుక లేకపోతే నేను ఇంతటి ఉద్యమాన్ని నడిపించేవాడే కాదు, ఎన్నో మార్పులకి నాంది పలికేవాడే కాదు అని చెప్పేసి తను కొన్ని సందర్భాల్లో ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశ చరిత్ర కనుక చూసుకుంటే భారతీయులు ఎవరు కూడాను శారీరక బానిసలు కాదు, కేవలం మానసిక బానిసత్వంతోనే మనమందరూ కూడా మగ్గుతూ ఉన్నాము. అలాంటి మానసిక బానిసత్వాల నుంచి మనకు విముక్తి కలిగించినటువంటి మహానుభావుల్లో మొట్టమొదటి సామాజిక ఉద్యమకారుడు అయినటువంటి జ్యోతిబా పూలే గారు స్త్రీ యొక్క అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పి ఆలోచించి తన భార్యకి మొదటిగా గురువు అయ్యి తన భార్య ద్వారా మిగిలిన వారి అందరికీ కూడాను మిగిలిన బాలబాలికలందరికీ కూడాను విద్య నేర్పించడానికి స్త్రీ బాలికల పాఠశాలని మొట్టమొదటిసారిగా భారతదేశంలో పరిచయం చేసినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే గారు. ఈ యొక్క క్రీడా కార్యక్రమాల్లోకి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు జేబీఎం ఆర్గనైజేషన్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జేబీఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వివిధ ఆటల పోటీలు అనేవి నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఆర్చరీ కానీ వివిధ రకాలైన ఆటల పోటీలు విద్యార్థులు, మహిళలు, యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. వీరందరూ కూడా ఇదే ఉత్సాహాన్ని ముందు కొనసాగించాలని చెప్పని ఈ క్రీడా స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దాంతోపాటు మన మహనీయులటువంటి జ్యోతిరావు పూలే అలాగే అంబేద్కర్ ఆశయాలను కూడా కొనసాగించాలని చెప్పని కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన జేబీఎం ఫౌండేషన్ సభ్యులటువంటి కిరణ్ కుమార్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే క్రీడాకారులందరూ కూడా నాగులుప్పలపాడు మండలం చెదలవాడ శ్రీ రఘునాయక స్వామి వారి 240వ వార్షిక కళ్యాణ మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాత్రి స్వామివారిని హనుమంత వాహనంపై గ్రామోత్సవం చేశారు. కోలాటం, రామాంజనేయ యుద్ధం, నాటకం అలరించాయి. ఉభయదాతలుగా బొమ్మరాజు, రామకోటయ్య శర్మ సోదరులు వ్యవహరించారు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర వారి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి చంద్రప్రభ వాహనోత్సవం నయన మనోహరంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి నగరోత్సవం జరిగింది. ఈవో రావెళ్ల శివశంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అర్చక స్వాములు రమానాథాచార్యులు, శ్రీధరాచార్యులు, నాగార్జునాచార్యులు, రాంబాబాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చండు డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చూడు. ఒంగోలు నగరంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద గల శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గత కొన్ని వారాల నుండి నిర్వహిస్తున్న శ్రీ సర్వకామదాప్రద లక్ష్మీ నరసింహస్వామి యజ్ఞం నిర్వహించిన పూర్ణాహుతితో పూర్తయింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ యజ్ఞ మహోత్సవంలో భాగంగా నిర్వాహకులు ముందుగా ఆలయంలో గల యాగశాలలో యజ్ఞాన్ని శాస్త్రబద్ధంగా జరిపించారు. వేద పండితులు కళ్యాణ్ చక్రవర్తి, త్రినాథ్ చక్రవర్తి పూర్ణాహుతి నిర్వహించారు. ओम विष्णु चक्राय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्रः प्रचोदयात् ज्वालाय धीमहि तन्नः चक्रः प्रचोदयात् परिवृताय सर्वदिक्षोभनहराय हुं परस्मै परं ब्रह्म परामराश्च कुर्वते क्रोशोदं कृतेन स्वाहा भुवनस्य गोप्ता वामप्यैतं च मनामराश्च कुर्वते क्रोशोदं कृतेन स्वाहा ज्योतिषे श्रवण सहस्रारहं पठ स्वाहा विद्महे महाज्वालाय धीमहि गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने समस्त उपचार पूजा परिकल्पयामि बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः नरसिंह भगवान देवताभ्यो नमः परिमल सुदर्शनाय विद्महे महाज्वालाय महीमनीषाः गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु केशवासुदेव नमोऽस्तुते नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाय स्वाहा अक्षितमक्षित्ये जुहोमि अक्षितमसि सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोधर मारङ्गमामगोयस्य क्षयाय दिल्वः आपो यज्ञभाजनः అందరూ కూడా హోమగుండం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దాంట్లో సమర్పించి కొరిసిపాడు మండలంలోని రైతులందరూ భూసార పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని ఏవో శ్రీనివాసరావు సూచించారు. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు 50% సబ్సిడీపై పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కొరిసిపాడు మండలంలో రైతు సోదరులకు ముఖ్య ఏమిటంటే ఈ రాబోయేటువంటి ఏప్రిల్ మే నెలలో మరి భూమి అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా భూసార పరీక్షలు అనేది చేయించుకోవాలి. ఎందుకంటే మనం మన ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే టెస్ట్ చేయించుకుంటున్నామో అదేవిధంగా భూమిని కూడా ప్రతి రైతు కూడా టెస్ట్ చేయించుకున్నట్లయితే దానిలో ఏవైతే మూలకాలు లోపాలు ఉన్నాయో తెలుస్తాయి. మనకు కావాల్సినటువంటి జింకు, జిప్సము, బోరాను అలాంటివి మైక్రో న్యూట్రియంట్స్ కూడా 50% సబ్సిడీ మీద ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క మే నెలలో, జూన్ నెలలో కూడా ఈ యొక్క భూసార పరీక్షలు అనేవి ప్రతిదీ కూడా చేయించుకున్నట్టయితే దానిలో ఉన్నటువంటి లోపాలు మనకు గమనించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఈ యొక్క లోపాలను సరిదిద్దడానికి కూడా రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్కి పచ్చిరొట్ట పైర్ల కింద జీలక విత్తనాలు అనేవి మనకి ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం 50% సబ్సిడీ మీద జీలకలు, జనుములు, పిల్లిబిసర్లు అనే 3 రకాలైనటువంటి విత్తనాలు రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇవి మనకి ఇండియన్ కూడా ప్లేస్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులంతా కూడా ఈ యొక్క రాబోయే ఖరీఫ్ సీజన్కి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా ఎవరెవరికి మరి ఈ యొక్క జీలకలు కానీ, జనుములు కానీ, పిల్లిబిసర్లు కావాలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన. టీ న్యూస్లో నేటి మాట. కళ్ళు ఎప్పుడూ నిజాలే చెబుతాయి, కానీ బాధలో కూడా వాళ్ళు నవ్వుతూ కనిపిస్తున్నారంటే మనం బాధపడకూడదని నటిస్తున్నారని అర్థం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.